ఇక 2047లో భారత్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందంటున్నారు సీఎం చంద్రబాబు. ఒకసారి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చాలా మంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది డేటా సెంటర్లో. దీంతో ఏ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జీసీసీలు కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ వస్తూ ఉంది. దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ కానీ మనం స్టిమ్యులేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది. గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీఓరియంటేషన్లో మనం ముందుకు పోవాలి. ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు. నేను మోడరేట్గా 25,000 రూములు చెప్పాను కానీ ఒక రోజున 50,000 నుంచి 1,00,000 రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రూములు రావడం కాదు, హోటల్స్ రావడం కాదు, దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం. మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సిన ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం ఇస్ ది ఫ్యూచర్. ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.